సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఇసుకబావి సమీపంలోని మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గత 6 రోజుల నుండి పాఠశాలకు హాజరు కాకుండా ఇంట్లోనే కాలయాపన చేస్తున్నాడని, విధి నిర్వహణకు డుమ్మా కొట్టి తోటి టీచర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు స్థానిక విద్యార్థులు స్పష్టంగా మీటీవీకి వెల్లబుచ్చారు. ఈ విషయమై హెడ్ మాస్టర్ను ప్రశ్నించగా ఇక్కడ పనిచేసే 3 టీచర్లకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఎప్పుడు డుమ్మానే కొడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మీడియా అమీన్పూర్ పాఠశాలకు వెళ్లి అన్ని వివరాలు విద్యార్థుల చేత స్థానిక ప్రజల ద్వారా తెలుసుకోవడంతో హెడ్ మాస్టర్ మ్యామ్యా అంటూ సమాధానం చెప్పలేకపోయాడు. 6 రోజుల నుండి పాఠశాలకు రాకుండా రిజిస్టర్లో వచ్చి 6 రోజుల హాజరు వేస్తుండగా మీటీవీ వీడియోలో చిక్కుకున్నాడు. ఈ సమస్య తెలిసిన తోటి ఉపాధ్యాయులు నోరు మూసుకుంటున్నారు. ఇతను వచ్చినప్పటి నుండి పాఠశాల విద్యార్థుల పరిస్థితి రెంటికి చెట్టున రేవడిలా తయారైందని, విద్యార్థులకు త్రాగునీరు బాత్రూంలో సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కనీసం మంచినీరు కూడా త్రాగలేని పరిస్థితి, నోచుకోలేని విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ వీకర్ సెక్షన్ కాలనీ లాగా ఉండటంతో హెడ్ మాస్టర్ ఆడింది ఆట పాడింది పాటగా వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రక్కనే శ్మశాన వాటిక ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా హెడ్ మాస్టర్ బదిలీపై వెళుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. హెడ్ మాస్టర్ ను నిలదీసి అడగ్గా నేను సిమ్ కార్డు తీసుకోవడానికి వెళ్లానని ఒకసారి సమాధానం చెప్పి, మరోసారి నా ఆరోగ్యం బాగాలేదు, నేను వెళ్లానని నమ్మశకంగాని మాటలు చెప్పి తప్పించుకున్నారు. ఇలాంటి వారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక్కడ స్వీపర్ లేడా, ఉంచడానికి ఎవరు లేరా ఈ పాఠశాలలో? ఆయమ్మ లేరు సార్, మేమే మున్సిపల్లో ముడుస్తాము. రోజు ఇద్దరం వస్తాం. పొద్దున 7 గంటలకు 6:30 వరకు వచ్చేస్తాము. వచ్చేసి నీట్ గా చేసుకొని 9-9:30 వరకు నీట్ చేసుకొని సైడ్ లో మీకు వెళ్ళిపోతాం. ఇద్దరం వస్తాము. వచ్చి నీట్ గా ఉడుచుకొని వెళ్ళిపోతాం. బయట లోపల మొత్తం బాత్రూమ్ లో కడికలు అన్ని మేమే చేస్తాం క్లీనింగ్. ఈ రోజు ఎంతమంది వచ్చారమ్మా? ఈ రోజు ఒక్కదానే వచ్చింది సార్. మరి ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది, విద్యార్థుల పరిస్థితి ఇదంతా కష్టం కదా. మీరు రేపటి నుంచి ఇద్దరం వస్తాం సార్. ఈ రోజు అంటే ఒక్కదాని వచ్చినా అట్లని చెప్తున్నాం. ఆ చెత్త బండి రాలేదు సార్, వస్తుంది బండి తోటి ఎత్తుకొని పోతాం. నా పేరు భాగ్యమ్మ సార్, అమీన్పూర్ మున్సిపాలిటీ. అవును సార్. థ్యాంక్ యూ. Alas ni open up the text books. చెప్పండి సార్ నిత్యం గారు, మీరు వారం రోజుల నుంచి రాలేదని స్టూడెంట్ కూడా చెప్పినారు. ఈ విషయంలో మీరు పరిస్థితి ఏంటి సార్? వారం రోజులు కాదు, 2 రోజులు. చెప్పండి దేని గురించి రాలేదు సార్? ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేదు.
అటెండెన్స్ నిన్న మొన్న లేదు, ఇప్పుడు ఎలా వేశారు సార్? ఏమంటే అటెండెన్స్ మీది వేసుకున్నారు కదా ఇప్పుడు. మీరు లైవ్ రండి 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 అమ్మా, మీ కొరకే రండి 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 రండి, తొందర రావాలమ్మా. మీరే తల్లిదండ్రులు ఇట్లా లేట్గా ఆలస్యంగా తీసుకొని వస్తే ఎట్లా? తొందర రండి 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 అమ్మా. ఒక నిమిషం, ఇక్కడ హెడ్ మాస్టర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాడమ్మా? 10 बज का है 10 बजे 10 बजे కాదు, నిన్న మొన్న వారం రోజుల నుంచి లేడు అంట. మరి ఈ రోజు వచ్చిండు, లేటే ఉంటాయి. మరి మరి మీ పరిస్థితి ఏంది? ఇక్కడ గడ్డి అంతా ఉన్నాయి కదా, మరి పిల్లలకి ఏమైనా పాములు అవి ముందే వర్షాకాలం గడ్డి పెరుగుతూ ఉంటది, అప్పుడు ఎట్లా పిల్లల పరిస్థితి ఏంది? అదేనే పిల్లలకు నువ్వు రాపెద్దామా, ఇట్లా నేను తీసుకుపోతాము, వాళ్ళు స్కూల్ క్లాస్ లో కూర్చోపోండి రండి. అయితే ఇక్కడ విద్యార్థులకు తాగునీరు సౌకర్యం లేదు, ఏం లేవు. ముందుకు మా ఎంత పాఠశాల ఇసుక బావి అది అడ్రస్ తీసుకోండి మొత్తం, బ్యాక్ సైడ్ రండి. రండి 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 నేను తీసుకున్నాను రండి. పక్కనే శ్మశాన వాటిక. ఇక్కడ ఒకవేళ ఏమైనా శవాన్ని కదా దహన సంస్కారాలు జరిగితే విద్యార్థులకు ఆ పొగ స్మెల్ పడదు. అలాంటి పక్షంలో ఇక్కడ ఏమైనా సంగతి కానీ అక్కడ సంబంధిత డిఓకు మాత్రం నేటి వరకు చెప్పనట్టే ఉంది పరిస్థితి. అయితే ఇదే ఉంది వీళ్ళ పరిస్థితి. రెండుకి చెడ్డ రేవడిలా తయారైంది. ఇక్కడ చూడండి, ఇక నీళ్లు లేవు ఇందులో, ఇది నీళ్లు లేక ఇలాంటి పరిస్థితి. ఇక నీళ్లు లేవు ఇక్కడ, ఇలాంటి పరిస్థితి. ఇక్కడ మహిళా విద్యార్థినీలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఒకసారి బాత్రూమ్ చూస్తున్నారండి. బాత్రూమ్లు అవి బాత్రూమ్లు. కమ్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం, ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మన మీటివి ఇక్కడ సమస్యల గురించి వచ్చేసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఇక్కడ పరిస్థితులు కనీసం ఇక్కడ విద్యార్థులకు తాగునీటి సౌకర్యం లేదు, కనీసం ఇక్కడ ఊడ్చడానికి ఎవరు స్వీపర్ లేరు. అంటే ఇది ప్రభుత్వం దృష్టికి, డిఓ గారి దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ ఇంతవరకు తెచ్చిన పాపాన పోలేదు. అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్లకు నెలసరి వేతనాలు వస్తున్నాయా రావా అనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తొందరగా విద్యార్థుల భవిష్యత్తు బాగుపడడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇదే నేపథ్యంలో ఇది అంగన్వాడీ కేంద్రం, ఇది అంగన్వాడీ కేంద్రం ఇంతవరకు ఆయా రాలేదు. ఆ బేబీ ఇక్కడ పడిగాపులు కాస్తుంది. విద్య ఏడ దొరుకుతుంది? కొనుక్కోవాలా? ప్రైవేట్ పాఠశాల పోవాలని చెప్పేసి బడిబాట కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఎట్లా అంటే విద్యార్థుల పైన ఆయన చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు. పిల్లలను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ డ్యూటీల నుంచే తొలగిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్కన మాట్లాడుతుంటే రకరకాల మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం రండి, పక్కనే శ్మశాన వాటిక ఉంది, పరిస్థితి ఏందో రండి. ఇదే అమీన్పూర్ ప్రాథమిక పాఠశాల అంటే ఇదే ఇసుకబాయి, అమీన్పూర్ మండలం ఇసుకబావి ఏరియాలో ఈ ప్రాథమిక పాఠశాల నెలకొల్పబడింది. ఇక్కడి ఒక హెడ్ మాస్టర్ తన ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ వారం రోజుల నుండి పాఠశాలకు రాకుండా సిమ్ కార్డు కొరకు వెళ్ళాడట. సిమ్ కార్డు కోసం సిమ్ కార్డు ఒక రోజు మొత్తం తీసుకుంటాడంట. అంటే మరి ఎన్ని సిమ్ కార్డులు వాడుతున్నాడో అతను అర్థం కాదు. మళ్ళీ అడిగితే మీడియాతో ఏం చెప్తున్నాడు అంటే నేను జ్వరం వచ్చింది అన్నాడు. విద్యార్థులు మొత్తం చెప్తున్నారు సక్రమంగా బోధన లేదు, ఏం లేదు, అతను రాడు అని చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి చూడు ఎలా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మందికి ఉన్నారు. 20 మంది విద్యార్థుల బొక్కు కనీసం ఒక రమేష్ అనే ఒక టీచర్ మాత్రమే
విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఆయన చర్యలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అటెండెన్స్ కూడా వేసుకున్నాడు వచ్చి 6 రోజులది. ఆల్రెడీ మన వీడియోలో రికార్డింగ్ అయింది. ఇమ్మీడియట్లీగా డిఓ దృష్టికి తీసుకువస్తాము. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్య తీసుకోవాలి. హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చిలకాట మారుతున్నాడు. ఆయన పైన చర్యలు తీసుకోకపోతే వేరే ఏరియాకు బదిలీ చేసినా కానీ అక్కడ కూడా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసే అవకాశం ఉంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాల పరిస్థితి ఇట్లా ఉంది. ఒక పక్కకు అదనపు గదులను ఆక్రమించుకొని ఎవరు అతని పేరు ఏం చెప్తలేరు. దాంట్లో కూడా ఈ హెడ్ మాస్టర్ హస్తం ఉందో ఏమో అది కూడా ఏం క్లారిటీ వస్తలేదు. ఈ క్లారిటీ గురించి ఇక్కడ సంబంధిత అధికారులు ఇమ్మీడియట్లీగా వచ్చేసి ఇక్కడ పాఠశాలను తనిఖీ చేయవలసిన అవసరం ఉంది. సో సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేబి రాజు. అమీన్పూర్ పాఠశాల ఇసుకబాయి దగ్గర మనం ఇక్కడ ఈ స్కూల్ పరిస్థితుల గురించి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బోధన ఎలాగుంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ పచ్చగడ్డి ఇవన్నీ ఉన్నాయమ్మా. పచ్చగడ్డి ఇదంతా ఉంది కదా. మీకు తాగు నీరు ఎట్లా ఉంది? నీళ్ళకు సౌకర్యం ఎట్లా ఉంది? తాగడానికి నీళ్లు నీళ్లు చూపెడుతుందా? నల్ల దగ్గర పోవడం నీళ్ళు వస్తున్నాయి అనుకుంటా. నీళ్ళు వస్తున్నాయి. మరి ఎందుకంటే చెప్పు 2 మాటలు నేర్పినరా మీరు? ఎవరికి భయపడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. పెద్దమ్మ గుడి అందుకనే ఆయన ఇల్లు మిమ్మల్ని అందరినీ ఒక స్కూల్ బస్ తీసుకుపోతాము. అక్కడ సార్ చెప్పు. ఈసారి ఎన్ని రోజులకు ఒకసారి వచ్చినాము? ఈ రోజు వచ్చిండు కదా. నిన్నమన్నా వచ్చిండా? రాలేదా? రాలేదు కదా. చెప్పాము. ఎప్పుడు వచ్చిండు? ఇప్పుడు కదా. నిన్నమన్నా రాలేదు కదా. సరే, మీకు విద్య ఎట్లా అందుతుంది? ఇక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయి చెప్పండి. బాగాలేవు కదా. ఇక్కడ ఇవన్నీ పచ్చగడ్డి ఏమన్నా పాములు అవన్నీ కాటేసినా కానీ మీరు ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళకేమో నెలసరి వేతనాలు వస్తుంటాయి. కానీ పరిస్థితి మీరేమవుతుంది? మీ అమ్మ నాన్న ఏమని సార్ 9 మాసాలు మోసిన కన్న తల్లి పరిస్థితి ఏంది? ఈయనైతేరా కాడు. అందుకే ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురా. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే ఇలాంటి వాళ్ళు మనకు ఓకే. విద్యార్థులు ఆవేదనగా ఉంటుంది. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి వీడియో తీయండి, లైవ్ లో పెట్టండి. అదనంగా విద్యార్థుల ఫోటోలు సెల్ఫీలు తీస్తున్నారు. చూడండి దాని పరిస్థితి ఎలాగుంది చూడండి. పరిస్థితి అవసరమా? ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అంటే ఇలాగ ఉంటాడా? సెల్ఫీ ఫోటోలా? సెల్ ఫోన్ అది ఫోన్ కి ఒక సిమ్ కార్డు కొనడానికి 1 డే కొట్టాడా? ఇంతకుముందు జ్వరం వచ్చింది అన్నాడు, ఇప్పుడు సిమ్ కార్డు అంట. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకొని ఎక్కడికి బదిలీ అయినా కానీ అక్కడ కూడా ఆ బదిలీ లేకుండా సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థుల సాక్షిగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్. ఇక్కడ మీకు బోధన అంటే పాఠాలు చెప్పడము సార్లు ఎట్లా ఉంది పరిస్థితి? మంచిగా ఉందా చెడ్డగా ఉందా? మంచిగానే ఉందా? ఈ సార్ ఎన్ని రోజులు అవుతుంది హెడ్ మాస్టర్ రాక? చాలా రోజులు అవుతుందా? మరి జ్వరం వచ్చింది నేను రాలేదు అంటే నేను ఫోన్ నక్కుంటా మాట్లాడేది మాతో. మరి అప్పుడే జ్వరం వచ్చి అప్పుడే ఎట్లా తగ్గుతుందమ్మా? వర్షం అంటే తొందరగా తగ్గుతుంది. జ్వరం ఎక్కువ తగ్గదు కదా. 15 రోజులు రెస్ట్ తీసుకోవాలి. చెప్పండి అమ్మా. సార్ ఎన్ని రోజులు అవుతుంది రాక? చెప్పండి. ఇక్కడ వాస్తవాన్ని చెప్పండి. కరెక్ట్ చెప్పండి. మీకు మంచి న్యాయం జరుగుతుంది. కావాలంటే మీకు పుస్తకాలు తెప్పిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాం ఈ విషయంలో మాత్రం. చెప్పండి. సాటర్డే రోజు సిమ్ కార్డ్ కోసం డిఓ ఆఫీస్కి వెళ్ళినా నిన్న మనం మండే ట్యూస్డే రాలేదు. చెప్పండి సార్. సాటర్డే సిమ్ కార్డ్ కోసం డిఓ ఆఫీస్కి వెళ్ళినా నిన్న మొన్న రాలేదు. చెప్పండి అమ్మ. చెప్పండి. బెదరుకుంటున్నారా? భయపడుతున్నారా? మీరు తీస్తారా? ముఖ్యమంత్రి వస్తారు ఇక్కడికి. ముఖ్యమంత్రి పిలిపిస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారు, డిఓ గారు వస్తారు, జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం వస్తుంది సంగారెడ్డి జిల్లా నుండి. మీకేం భయం? చెప్పండి.
ఎన్ని రోజులు అవుతుంది ఈసారి రాక? హెడ్ మాస్టర్ గారు రాక. తెలుగులోనేమో ప్రధాన ఉపాధ్యాయులు అంటారు. ఆ పదానికి విలువ ఇవ్వండి దయచేసి. ఒక మీడియాని రక్షించేది మీకు ఎవ్వరు ఏం చేయరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది ఈసారి మీకు కనబడక? చెప్పండి చెప్పండి బాబు చెప్పండి. 4 రోజులు అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. నాలుగో తరగతి. ఇక్కడ మీకు బోధన అంటే పాఠాలు చెప్పడము సార్లు ఎట్లా ఉంది పరిస్థితి? మంచిగా ఉందా చెడ్డగా ఉందా? మంచిగానే ఉందా? ఈసారి ఎన్ని రోజులు అవుతుంది హెడ్ మాస్టర్ రాక? చాలా రోజులు అవుతుందా? మరి జ్వరం వచ్చింది నేను రాలేదు అంటే నేను ఫోన్ నక్కుంటా మాట్లాడేది మాతో. మరి అప్పుడే జ్వరం వచ్చి అప్పుడే ఎట్లా తగ్గుతుందమ్మా? వర్షం అంటే తొందరగా తగ్గుతుంది. జ్వరం ఎక్కువ తగ్గదు కదా, 15 రోజులు రెస్ట్ తీసుకోవాలి. చెప్పండి అమ్మా, సార్ ఎన్ని రోజులు అవుతుంది రాక? చెప్పండి. ఇక్కడ 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 వాస్తవాన్ని చెప్పండి, కరెక్ట్ చెప్పండి. మీకు మంచి న్యాయం జరుగుతుంది. కావాలంటే మీకు పుస్తకాలు తెప్పిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాం ఈ విషయంలో మాత్రం. చెప్పండి. సాటర్డే రోజు సిమ్ కార్డ్ కోసం డిఓ ఆఫీస్కి వెళ్ళినా. నిన్న మనం మండే ట్యూస్డే రాలేదు. సాటర్డే సిమ్ కార్డ్ కోసం డిఓ ఆఫీస్కి వెళ్ళినా. నిన్న మొన్న రాలేదు. చెప్పండి అమ్మ, చెప్పండి. బెదరుకుంటున్నారా? భయపడుతున్నారా? మీరు టీసీ తీస్తారా? ముఖ్యమంత్రి వస్తారు ఇక్కడికి, ముఖ్యమంత్రి పిలిపిస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారు, డిఓ గారు వస్తారు, జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం వస్తుంది సంగారెడ్డి జిల్లా నుండి. మీకేం భయం? చెప్పండి చెప్పండి. ఎన్ని రోజులు అవుతుంది ఈసారి రాక? హెడ్ మాస్టర్ గారు రాక. తెలుగులోనేమో ప్రధాన ఉపాధ్యాయులు అంటారు. ఆ పదానికి విలువ ఇవ్వండి దయచేసి. ఒక మీడియాని రక్షించేది మీకు ఎవ్వరు ఏం చేయరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పండి ఎన్ని రోజులు అవుతుంది ఈసారి మీకు కనబడక? చెప్పండి చెప్పండి బాబు చెప్పండి. 4 రోజులు అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ.